రైట్, మొత్తానికి అయితే నైట్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి బాబ్నగర్ వరకు వచ్చేసాను. దగ్గరగా బాబ్నగర్ ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ద్వారకా నుంచి యాక్చువల్గా గృష్వేశ్వర్కి వెళ్దాం అనుకుంటున్నా. గృష్వేశ్వర్ వచ్చేసి జ్యోతిర్లింగం అనమాట. లైక్ లాస్ట్ టైం మనము ద్వారకా సిరీస్లో ఆల్రెడీ విజిట్ చేసాము అక్కడ ఆ ప్లేస్. బట్ మళ్ళీ వెళ్ళాలని ఉంది. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ప్లేసెస్. అట్ ద సేమ్ టైం మనం కోస్టల్స్ కూడా చేస్తున్నాం కాబట్టి కోస్టల్స్లో యాక్చువల్గా అట్ ద సేమ్ టైం అదే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్దాం ఇక. సో గృష్వేశ్వర్కి వెళ్ళి గృష్వేశ్వర్ నుంచి ద్వారకాకి వెళ్దాం. ఇప్పుడు కొంచెం చిన్న చేంజెస్ అనమాట. సో కంప్లీట్గా మనకి 600 నుంచి 700 వరకు వస్తున్నట్టుంది కంప్లీట్గా. సో లెట్స్ గో టు గృష్వేశ్వర్ ఫస్ట్ డెస్టినేషన్. సో ఫస్ట్ డెస్టినేషన్ గృష్వేశ్వర్కి వచ్చేసి ఎంత డిస్టెన్స్ వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి 547 కిలోమీటర్ చూపిస్తుంది. సో వెళ్ళిపోదాం ఇక. ఎంతవరకు వెళ్ళిపోతాం అంతవరకు వెళ్ళిపోయి ఆగిపోదాం. ఇంకా ఆగిపోయి నైట్ స్టే తీసుకొని రేపు మళ్ళీ మార్నింగ్ టైం కొద్దిగా ఎండ మొత్తం తగ్గే వరకు ఆగిపోయి మళ్ళీ 3 o'clock రైడ్ స్టార్ట్ చేయడం. సేమ్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఇంకా టైం వేస్ట్ చేయదు, తొందరగా పైకి వెళ్ళిపోవాలి. అండ్ అమౌంట్ కూడా సంతుగాడితో తీసుకుంటున్నానని చెప్పాను కదా, లైక్ నా ఫ్రెండ్తో. సో వాడు పంపిస్తా అని చెప్పాడు. సో వాడు అమౌంట్ పంపించేస్తాడు ఆల్మోస్ట్. ఇంకా మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోవచ్చు అనమాట. ఫ్యూయల్కి సరిపోతుంది వాడు పంపించేస్తే. సో మెల్లిమెల్లిగా మనము గృష్వేశ్వర్ వరకు అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో అదే మ్యాటర్. సో లెట్స్ గో. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్యూయల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం వీల్ అలైన్మెంట్ చేయాలన్నమాట. 7,000 కిలోమీటర్స్ దాటిపోయింది. 5,000 కిలోమీటర్స్ చేయాలి యాక్చువల్గా. 2,000 కిలోమీటర్ ఎక్స్ట్రానే అయిపోయింది యాక్చువల్గా. సో మనకి ఇక్కడ నుంచి వడోదర సిటీ చాలా దగ్గర ఉందన్నమాట. 40 కిలోమీటర్స్ ఏమో చూపించినట్టుంది, నాకు బోర్డు చూస్తాను. సో ఇప్పుడు వడోదర సిటీకి వెళ్ళిపోతే మనకు అరౌండ్ టైం 7 అయింది ఇప్పుడు. మనం అక్కడికి వెళ్ళే వరకు షాపులు కూడా అవైలబిలిటీ ఉంటాయి అనుకుంటాను. సో వెళ్ళిపోయి వీల్ అలైన్మెంట్ చేయించేద్దాం. అట్ ద సేమ్ టైం పెట్రోల్ రీఫిల్ చేసేసుకొని బయలుదేరిపోదాం అనమాట ఇక. సో కంప్లీట్ ఖర్చులు అనమాట ఇప్పుడు మనకి కంటిన్యూగా. సో చూద్దాం ఏమవుతుందో. సో లెట్స్ గో. ఇప్పుడైతే పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయి పెట్రోల్ రీఫిల్ చేయించేద్దాం. फोन है 144 हर्ट्ज की कर्व्ड एमोलेड डिस्प्ले भी है. All of this at just 4. సో ఫైనల్లీ మొత్తానికైతే వడోదర సిటీకి అయితే వచ్చేసాము. In 300 meters, your destination will be on the left. ఇక్కడే ఎగ్జాక్ట్గా వీల్ అలైన్మెంట్ ఉందన్నమాట. సో 300 మీటర్స్లో ఉందంట, మన గూగుల్ తల్లి చెప్తుంది. సో వెళ్ళేసి వీల్ అలైన్మెంట్ ఉందా క్లోజ్ అయిందా తెలియదు, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. భయ్యా వీల్ అలైన్మెంట్ బంద్ है. भाई इधर व्हील अलाइनमेंट किधर है? व्हील अलाइनमेंट आगे और ये 4 रास्ता है क्या ना? हाँ 4 रास्ता. उस तरफ चले जाओ. हाँ टायर वाले बहुत सारे हैं. व्हील अलाइनमेंट भी हो जाएगा. ठीक है, थैंक यू. तो ఇక్కడ చూపించే లొకేషన్లో అయితే మనకి కంప్లీట్గా అయితే షాప్ బంద్ ఉంది. వీల్ అలైన్మెంట్ వచ్చేసి క్లోజ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడన్నా చూసుకోవాలి ఇంకా. సో రైట్, ఫైనల్ అయితే వడోదర సిటీలో అయితే టైం అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9:30 అయిపోయింది యాక్చువల్గా. సో 9:30 అయిపోయింది. షాప్స్ అన్నీ క్లోజ్ అనమాట. ఇక్కడే ఒక దగ్గరలో ఒక షాప్ ఉండే, సో అది కూడా క్లోజ్ అయిపోయిందంట, గూగుల్ మ్యాప్లో చూస్తాను. అండ్ ఆల్ ద సేమ్ టైం ఇది యాక్చువల్గా మార్కెట్ అంట, కంప్లీట్గా ఇదే మెయిన్ మార్కెట్ అంట. సో వాళ్ళతో కూడా కనుక్కున్నాను, ఇప్పుడు ఎక్కడ కూడా దొరకదు అని చెప్పేస్తున్నారు. అండ్ ఆల్సో అక్కడ ఒక పర్సన్తో మాట్లాడాను. సో తను ఏం చెప్పాడంటే మనకి యాక్చువల్గా 5,000 కిలోమీటర్స్కి చేయించాలి కదా, 2,000 కిలోమీటర్ ఎక్స్ట్రా అయిపోయింది అండ్ షోరూమ్ టైర్స్ అని చెప్పాను. సో ఇంకొక 400 కిలోమీటర్స్ అట్లా 300 కిలోమీటర్స్ అట్లా వెళ్ళొచ్చా అని అంటే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం కాదన్నాడు. సో ఆయన మీద నమ్మకం పెట్టుకొని అయితే బయలుదేరదాం ఇక.
అది సక్సెసా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నో ఐడియా. సో తనైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని చెప్పాడు అనమాట. ఏం ప్రాబ్లం లేదు అయ్యా, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. హిందీలో చెప్పాడు, తెలుగులో కాదు. సో వెళ్ళిపోమని చెప్పాడు. బట్ కాకపోతే 400 దాటకముందే చేయించుకోమని చెప్పాడు. మ్యాక్సిమం మనము ఈ నిద్ర వచ్చే వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. 400 కూడా వెళ్ళామా తెలియదు. ఆల్మోస్ట్ ఒక 100-200 వరకు వెళ్ళిపోవచ్చు మనకు తెలిసినంత వరకు. అంతకన్నా ఎక్కువైతే మన వల్ల అవ్వదు ఎట్లాగో. సో చూద్దాం, ఎక్కడైనా ఆపేసుకొని సిటీకి దగ్గరలో నెక్స్ట్ సిటీ ఏముందో చూసుకొని ఆ సిటీకి దగ్గరలో ఆపేసుకొని ఆ తర్వాత రేపు మనము చేసేసుకుందాము వీల్ అలైన్మెంట్. లెట్స్ గో, హైవే ఎక్కేద్దాం మరి ఇప్పుడు. సో ఫైనల్లీ మొత్తానికి అయితే NH 48కి అయితే వచ్చేసాము. NH 48 వచ్చేసి లాస్ట్ ఇదే వడోదర సిటీ వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి NH 48 వచ్చేసి 64కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇదే రోడ్లో NH 64లోనే కంటిన్యూగా మనము అరౌండ్ 21 కిలోమీటర్స్ పైన వెళ్ళాలి. ఆ తర్వాత వేరే రూట్కి చేంజ్ అయిపోతాము. సో నాన్ స్టాప్గా వచ్చేసి మనకి సోమనాథ్ టెంపుల్ వచ్చేసి 472 కిలోమీటర్స్ చూపిస్తుంది సోమనాథ్ కంటిన్యూగా. సో కంటిన్యూగా హైవేలోంచి వెళ్ళిపోతాం అనమాట కంటిన్యూ. ఇప్పుడు సోమనాథ్ కూడా పక్కనే అనమాట, ద్వారకాకి లైక్ ఆన్ ది వేలోనే వస్తుంది. సో అది కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట కంటిన్యూగా. సో దట్స్ ద మ్యాటర్. సో సోమనాథ్ చూసుకొని అటు నుంచి ద్వారకాకి వెళ్ళిపోదాము. Continue on Hajj Road for 3 kilometers. మొత్తానికి అయితే నైట్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి బాబ్నగర్ వరకు వచ్చేసాను దగ్గరగా. బాబ్నగర్ ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇక్కడే పెట్రోల్ బంక్లో సైడ్ తీసేసుకొని నైట్ ఇక్కడే ఆగిపోయాను అనమాట. సో ఇటు నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు. బాబ్నగర్ నుంచి నాకు దగ్గర 380 వరకు వస్తున్నట్టుంది సోమనాథ్ టెంపుల్. సో డైరెక్ట్ సోమనాథ్ వరకు రీచ్ అవ్వం. మళ్ళీ నైట్ ఒక 2 స్టాప్స్ తీసుకున్నాను. లైక్ ఒకసారి డిన్నర్ చేయడానికి ఆగాను అనమాట. తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ నిద్ర వస్తుంది అన్నట్టుగా వెహికల్ని సైడ్కి పుల్ చేసి పెట్రోల్ బంక్ దగ్గర పడుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కంటిన్యూ అయిపోదాం. మళ్ళీ ఇక వెదర్ హీట్ అయ్యే వరకు డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళిపోదాం. వన్స్ ఒకసారి వెదర్ హీట్ అనిపించిందంటే ఇమీడియట్గా సైడ్కి ఎక్కడన్నా పుల్ చేసుకొని ఎక్కడన్నా చెట్టు కింద ఆగిపోయి మిగతా యాక్టివిటీస్ ఏవో చేసుకుందాం అనమాట. సో లెట్స్ కమ్. రైట్, ఫైనల్గా అయితే మనము NH 751 ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నామన్నమాట. సో ఈ హైవే వచ్చేసి మనకు కంటిన్యూగా కోస్టల్ రోడ్లో వెళ్ళిపోతుంది అనమాట. లైక్ గుజరాత్లో కంప్లీట్ కోస్టల్లో ఉందన్నమాట. హైవే నుంచి ఎగ్జిట్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. లైక్ లోపలికి వచ్చేసాను. ఒక విలేజ్, ఇక్కడ సిటీ లాగా కనిపిస్తుంది మ్యాప్లో చూసాను. సో ఇక్కడ మనకి వీల్ అలైన్మెంట్ దొరుకుతుంది అనుకుంటున్నా. సో వీల్ అలైన్మెంట్ తొందరగా వేయించాలి, ఎందుకంటే మనము ఇప్పటికే 2500 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయిపోయింది టార్గెట్కి. 5000 కిలోమీటర్స్ చేయాల్సింది 7500 అయిపోయింది దగ్గరగా. సో టైర్స్ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. సో అందుకోసమనే వీల్ అలైన్మెంట్ చేయించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ అలైన్మెంట్ చేయించుకొని తర్వాత రైడ్ కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా అయితే మనకి టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా షాప్స్ ఓపెన్ చేయకపోవచ్చు నాకు తెలిసి. వెయిట్ చేయాల్సి వస్తుంది మనం ఎక్కడైనా. సో ఫైనల్గా మొత్తానికి అయితే సిటీ మొత్తం తిరిగేసి వచ్చాము. మళ్ళీ హైవేకి వచ్చామన్నమాట. సో హైవేలోనే ఉంది ఇక్కడే. సో ఇక్కడే SK ఎంటర్ప్రైజెస్ అంట. సో వీల్ అలైన్మెంట్ హైవే పక్కనే ఉందన్నమాట.
అక్కడ వాళ్ళని అందరినీ కనుక్కుంటే చెప్పారు. సో మనడైతే ఇంకా ఓపెన్ చేయలేదు, కాల్ చేసి చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేస్తాడో. కాల్ చేసి కనుక్కొని ఆ తర్వాత వెయిట్ చేద్దాం ఇక ఇక్కడే. మనకి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. हेलो हेलो भैया, ये एसके एंटरप्राइज डेवलपमेंट वाला है ना? हाँ बोलो। भैया मैं शॉप के पास हूँ, आप कितने बजे को आएगा? 9:30 बजे, 1 घंटा लगेगा। 1 घंटा लगेगा? हाँ, ठीक है भैया, वेट करता हूँ आपके लिए. ओके। थोड़ा कौन सा गाड़ी है? इको, मारुति इको. ओके। ज़रा जल्दी आने के लिए ट्राई करो ना. हाँ, థ్యాంక్ యూ భయ్యా. సో ఫైనల్లీ తనతో అయితే మాట్లాడాము. 1 అవర్ అంట. సో 1 అవర్లో మనం ఇక్కడే బ్రష్ అవి కానిచ్చేసుకొని టైం ఉంటే వచ్చేవరకు ఇంకా టైం ఉందంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకొని తినేసేద్దాం. ఇక అదే ప్లాన్. जाना पड़ेगा. दो नहीं घुमाना पड़ता है, सीधा एक ऐसा रोड होता है वही घुमाना पड़ता है. ये 4 व्हील सिस्टम है ना, उसमें सब इंडिपेंडेंट सस्पेंशन होता है, वही इसलिए 2 दिए. अलग अलग. हाँ. ये लूज हो जाएगा है क्या? नहीं, यूज करना ही है मेरे को घुमाने का. हाँ. ఫైనల్లీ మొత్తానికి అయితే ఈ రాడ్ అనమాట వీల్ అలైన్మెంట్కి. సో ఇదే మన స్టీరింగ్కి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో ఇదే రాడ్కి హ్యాస్టేజ్గా దీన్ని మొత్తం కంప్లీట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. बनावे है राजकोट में भी बनावे है. हाँ, राजकोट में बनावे है. ये पूरा मैं ही बनाया, वो बहुत बढ़िया. खुद ही मैं ही सिलेंडर बनाया. कहाँ रखे इसका? सिलेंडर तो इधर पीछे रहेगा, ऐसा पूरा मसाला. पीछे आ जाएगा, पीछे हो जाएगा. सैंडविच थोड़ा पकड़ लेना ऐसा. ये पूरा किचन का पूरा यूटेंसिल्स पूरा इधर ही रहता. मान लो अगर कोई तकलीफ में होएगा तो ये ऐसे गिरा दो. नहीं नहीं, ये पूरा हो जाएगा, ऊपर तरफ हो जाएगा उसका पूरा. ये पूरा बेड है ना, इधर वो छोड़ दो छोड़ दो छोड़ दो छोड़ दो. ये पूरा ऐसा ऊपर कर देना, ये पूरा
ये पूरा उस तरफ करे तो अच्छा हो जाएगा पूरा वो भी। गाड़ी हम मारियो गाड़ी और इधर इधर स्टोरेज है ना, ये स्टोरेज का बस इधर सिलेंडर रहता, उधर से ओपन हो जाएगा वो। इधर सिलेंडर रहेगा, इधर कपड़े रहेगा, इधर पूरा ऐसा इलेक्ट्रिकल का पूरा इन्वर्टर है, सोलर पैनल है ऊपर। क्या बात है। हाँ उस सोलर पैनल नहीं कि मारा वाला सोलर माटे ફિટ કરેલું હા આ બધું ચાર્જિંગ થાય બેટરી वो पूरा